హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సాంగ్ వచ్చింది. ఏ మూవీ నుంచి అని అంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో పాత మూవీ కాదు, ఇది కొత్త మూవీ అనమాట. సో మన మెయిన్ లీడ్ ఎవరు అంటే మన ప్రదీప్ మాచిరాజు, మన యాంకర్ ప్రదీప్ ఉన్నాడు కదా. సో ఇప్పుడు కొత్త మూవీ వస్తున్నది. మూవీ పేరే చెప్పినాం కదా, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో ఆ మూవీలో నుంచి ఒక సాంగ్ వచ్చింది. నేను నిన్న గ్లిమ్స్ ఇనగానే అరే ఇది బాగుంది, లైక్ అంటే ఈ గ్లిమ్స్కి మనం అంటే స్పాటకి రియాక్షన్ ఇవ్వాలా మర్చిపోవద్దు అని చెప్పి మరి గుర్తుపెట్టుకొని మరి నేను చూస్తున్నా, ఎందుకంటే నాకు మంచిగా నచ్చింది లైక్ ఆ గ్లిమ్స్ అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి 3:49 ఉన్నది. సో టచ్ లో ఉండు అని లిరికల్ వీడియో వచ్చింది. ఇదైతే మనకి ఐటమ్ సాంగ్ అనమాట, మీ అందరికి తెలుసు. ఇక ప్రతి సినిమా కాదనుకోండి, లైక్ ఇట్లాంటి కమర్షియల్ కానీ అట్లాంటి సో ఇప్పుడు ప్రదీప్ మాచిరాజు నుంచి కొత్త మూవీ వస్తున్నాయి కాబట్టి మధ్యలో ఆపేసింది. అప్పుడెప్పుడు ఒక 30 రోజుల్లో ప్రేమించడం ఒకటి వచ్చింది. దాని తర్వాత మూవీ కూడా కొంచెం హిట్ అయింది ఆ సాంగ్ తో ఒకటి, ప్లస్ మూవీ కూడా ఓకే బాగానే ఉన్నది అని టాక్ కూడా వచ్చింది. సో మళ్ళా గ్యాప్ తర్వాత వచ్చింది వేరే సాంగ్స్ ఉన్నాయా ఏమో నాకు గుర్తొస్తలేదు కానీ. సో తర్వాత ఇదే అనుకుంటున్నా నేనైతే. మళ్ళీ ఈ మూవీ అయితే ఇట్లా ఎప్పుడు అసలు దీనికి కూడా అసలు బజ్ ఏం అంటే లైక్ పేరు అది ఇది ఏం రాలేదు, లైక్ టాక్ ఏం రాలేదు. బట్ ఇప్పుడు లెట్స్ సీ అండ్ ఎట్లుంటుందో చూసి మనం అయితే రియాక్షన్ ఇద్దాం సాంగ్కి. లెట్స్ గో. ఓకే, లిరిక్స్ నేను అకాడమీ విన్నర్ ఎవరని మీరు చూసిన చంద్రబోస్ నాకు వచ్చింది ఆస్కర్. బీడే మ్యూజిక్ మంచిగా పట్టిండు అంటే లైక్ ఒక ఇట్లా ప్రదీప్ డాన్స్ చేస్తాడా లేదా ఇంకా రానేలేదు. ఇక్కడ ఉన్న సైడ్ లో నిలబడి నిన్నాక రతన్ మ్యూజిక్ నైస్. కూడా రతన్ ప్రదీప్ మాత్రమే వస్తాడా లేడా? మా వేసాడా కాదు అది బాడీ కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇట్లా చిన్న ఇట్లా మొత్తం డాన్స్ ఆడిచ్చే వాడేసి మా ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ మా పక్కనే ఉందో.
యాక్టింగ్ కూడా క్యారెక్టర్లకు వెళ్ళిపోతాడు. గెటప్ సీన్ అయితే అసలు లాస్ట్కి వచ్చినా కానీ అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు. మీరు జబర్దస్త్ లో కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది ఇట్లాంటి ఇట్లా 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 ముంగట ఇట్లా ఇట్లా ఎగురుకుంటా. అది సో ఇక ఇదన్నమాట మన సాంగ్ టచ్ లో ఉంటాను. ప్రదీప్ అయితే ఇచ్చి పడేసి కదా. అంటే మనం ఎప్పుడు యాంకర్స్ ని ఇట్లా టీవీ షోస్ లో మాట్లాడుకుంటా అట్లా చూస్తాం కానీ ఎప్పుడు ఇట్లా ప్రాపర్ మూవీ చేసుకుంటా యాక్టింగ్ చేసుకుంటా డాన్స్ చేసుకుంటా చూడం కదా. ఒకటేసారి మళ్ళీ దాంట్లో డాన్స్ వెళ్ళిపోయింది నిజంగా. అదే కదా. సో డాన్స్ అయితే నాకు ఇక మస్తు అనిపించింది. అంటే లైక్ చూసినారు కదా, సాంగ్ కూడా ఓకే బాగానే ఉన్నది, లైక్ మరీ అంత కాదు కానీ ఐటమ్ సాంగ్ ఆఫ్ కోర్స్ ఇక బీట్ అది ఇది అంటున్నది. మళ్ళీ మీరు కింద కామెంట్లు పెడతారు బ్రో అది కాదు ఈ సాంగ్ అయితే మీకు నచ్చదు ఆ సాంగ్ మీకు నచ్చదు అని. అట్లా కాదు, ఏంటంటే లైక్ ఇప్పుడు ఈ సాంగ్ మీరు వింటుంటే లైక్ అంటే ఒక డాన్స్ ఒక వైబ్ ఇట్లా అనిపిస్తుంటది కదా. మొన్న సాంగ్ కి కొద్దిగా అనిపించలేదు అనమాట, అంతే ఓవర్ పర్స్పెక్టివ్. నాకైతే కొంచెం నచ్చింది. అంటే మన ఎప్పుడు మేము చెప్పింది ఏంటంటే యాక్చువల్లీ మీకు ఆ తమ్నైల్ కి కొంచెం అట్లా మేము యాక్చువల్లీ క్లారిటీగా చెప్పింది ఏంటంటే హిట్ కాదు ఫ్లాప్ కాదు. అదే అంటే హిట్ అంటే ఇన్ సెన్స్ ఎట్లా ఫుల్ ట్రెండింగ్ అయిపోయి అట్లా సాంగ్ ఇప్పుడు బజ్ క్రియేట్ చేయాలి ఏ సాంగ్ అయినా. అదే ఇప్పుడు జరగండి జరగండి సాంగ్ హిట్ అయింది మంచిగా, అంటే లైక్ మంచిగా ఉండే సాంగ్ విన్నప్పుడు కూడా హిట్ అయింది. సో ఇది కొంచెం నాకంత అనిపించలేదు. సాంగ్ ఎట్లా అనిపించింది అంటే కొత్త మ్యూజిక్ కొత్తది కదా అందరికి ఎక్కలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నార్మల్ మాస్ ఆడియన్స్ లోకి వెళ్ళి చూస్తే కొంచెం అంటే అంత ఎక్కలే కానీ ఇక బాగుంది. నాకైతే నచ్చిండే కొంచెము, అంటే డిఫరెంట్ ట్రై చేసిరు కాబట్టి. ఎవరిది వాళ్ళ టేస్ట్. ఇక మనం ఏం చెప్తాం, ఇక మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, నచ్చకపోయినా కింద కామెంట్ చేయండి. సో అదే అనమాట. ఇంకా మీరు ఏం చెప్పాలో మీరే డిసైడ్. ఇంకా మీరు ఒక అయినా పెట్టి యాంటీ మెగా అంట యాంటీ మెగా అందరు సినిమాలు చూస్తాము, అందరు సినిమాలకు రియాక్షన్ ఎవరైనా దేక్తారా నిజంగా చెప్పండి. యాంటీ మెగా అంటే వాళ్ళు వచ్చి మాకేమైనా యూజ్ ఉంది మీరు చెప్పండి. సో మేమైతే అందరికి అట్లనే ఇస్తాం, మాకు నచ్చితే నచ్చిందని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. లాస్ట్ కి మీరు చూసే ఛానల్ ఎందుకు జెన్యున్ రియాక్షన్ కోసం. ఇప్పుడు సో ఏంటంటే బాగాలేకున్నా గానీ పొగడున్నా లేదంటే మంచిగా ఉన్నా గానీ గలీజా మాట్లాడితే మాకేం మేము చెప్పొచ్చు, మేము అన్ని సాంగ్స్ ఇది బేకార్ అట్లా అంటే కూడా వస్తాయి ఎక్కువ. మీరు కూడా ఎక్కువ మంది కమెంట్ చేస్తారు అరే దీనికి కూడా వీడు ఎందుకు ఇట్లా పెట్టిండు, కానీ మేము అనిపించిందే చెప్తాం. సో జెన్యూన్ ఉంటది కాబట్టి అర్థం చేసుకోండి. సో ఇది మన రియాక్షన్ ఫర్ దిస్ సాంగ్. సో సాంగ్ నుంచి ఎట్లా వెళ్ళిపోయినాము. సో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సేవ్ నేను అది వీడియో అప్పటికైతే. బాయ్ బాయ్ బాయ్.